శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 130 చాందోగ్యోపనిషత్తు. తత్వమసి. ఇక్కడ ప్రతిపాదించిన ఈ మహావాక్యాన్ని షష్ఠ ప్రపాఠకములోని షోడశఖండం వరకు అనేక సామ్యాలతో ఉపమానాలతో సమర్థిస్తాడు ఉద్దాలక అరణి. సౌమ్య, ఆకలి దప్పుల యొక్క స్వభావాన్ని వివరిస్తున్నాను విను అని ఉద్దాలకుడు మొదలుపెట్టాడు. పురుషుడు ఆకలితో ఉన్నప్పుడు తిన్న అన్నము శరీరంలోని జలం ఒక క్రమ పద్ధతిలో అన్ని భాగాలకు తీసుకుని పోతుంది. సాధారణంగా గోవులను, అశ్వములను, మనుష్యులను తీసుకుని వెళ్ళేవాళ్ళు వాళ్ళను గోనాయి, అశ్వనాయి, పురుషనాయి అని పిలుస్తుంటారు. అదేవిధంగా అన్నాన్ని తీసుకుని పోయే జలము అశనాయి అని చెబుతారు. తస్వత్వమూలం స్యాధన్యత్రాన్న దేవమేకలు సోమాన్యేన శృంగేన పోమాల మన్విచ్చాది సౌమ్య శృంగేన తేజోమూల మన్విచ్చ తేజస సౌమ్య శృంగేన సన్మూల మన్విచ్చ సన్మూల సౌమ్యే మత్సర్వాః ప్రజాసదాయతాన్ సత్ప్రతిష్ఠాః. శ్వేతకేతు వేరు లేకుండా అంకురము రాదు. ఈ శరీరం జలంతో వృద్ధి చెందుతోంది. దేహం యొక్క మూలము అన్నమే. అదేవిధంగా అన్నానికి మూలం జలం, జలానికి మూలం తేజస్సు, తేజస్సుకు మూలం సత్తు. సమస్త ప్రజలు సత్తు అనే వేరును కలిగి ఉన్నారు. అంటే సమస్త జనులకు సత్తు ఆధారంగా ఆశ్రయంగా ఉన్నది. ఇక పురుషుడు దప్పిక చెంది నీరు త్రాగితే ఆ నీటిని తేజస్సు తీసుకుని పోతుంది. అందువల్ల జలమును తీసుకుని పోయే తేజస్సుకు ఉదన్య అనగా నీటిని తీసుకుని పోవునది అని పేరు. ఆకలి దప్పులకు అశనాయ, ఉదన్య అనేవి పేర్లు. అందుకే ఓ సౌమ్య, ఈ అంకురము అనగా దేహం ఉత్పన్నమై ఉంది. మూలము అనగా సత్తు లేకుండా ఇది ఉండలేదు. నాయన, జలము తప్ప ఈ దేహం యొక్క మూలము మరొకటి ఏముంది? జలం అనే అంకురంతో తేజస్సునే వేరును, తేజస్సునే అంకురముతో సత్తు అనే మూలాన్ని తెలుసుకోవాలి. సౌమ్య, సర్వ ప్రజలు సత్తు అనే వేరును కలిగి ఉన్నారు. ఆ సత్తే వారికి సర్వాశ్రయము మరియు ఆధారము కూడా. తేజస్సు, జలము, అన్నములనే దేవతలు పురుషుల్లో ఎలా ఉన్నారు అనే విషయాన్ని ఇప్పటి వరకు చెప్పాను. పురుషస్య ప్రయతో వాంగ్మనసి సంపద్యతే మనః ప్రాణే ప్రాణస్తేజసి తేజః పరేషాం దేవతాయాం సయ ఏషోనిమా. అదేవిధంగా మరణించే మనుషుని యొక్క వాక్కు మనస్సులోను, మనస్సు ప్రాణమునందు, ప్రాణము తేజస్సులోను, ఆ తేజస్సు పరదేవతలు అనగా పరమాత్మలో లయమవుతున్నాయి. ఐతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయాత్పితి తథా సౌమ్యోతి హోవాచ. పరమాత్మ తత్వం అంటే ఇదే. అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. ఈ సర్వస్వము పరబ్రహ్మస్వరూపంగా తెలుసుకోవాలి. బ్రహ్మము అంటే ఇదే. పరబ్రహ్మము నీవే అయి ఉన్నావు అనగా తత్వమసి అని చెప్పగా మరింత విపులంగా చెప్పమని శ్వేతకేతు తన తండ్రి అయిన ఉద్దాలకుణ్ణి అడిగాడు. సశేషం. శుభం భూయాత్.